హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఆర్ మీడియా. గత 5 ఏళ్ల నుండి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బాహుబలి 2 సినిమా భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా 9,000 థియేటర్లలో ఏప్రిల్ 28న గ్రాండ్గా విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. మొదట ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్ట్ చేయడం కష్టమని అందరూ ఊహించినా వారి అంచనాలకు భిన్నంగా ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుండి భారీ కలెక్షన్లతో భారీ రికార్డులను సాధిస్తూ వచ్చింది. ఈ సినిమాలో కట్టప్ప బాహుబలిని చంపిన విషయం ముందుగా తెలిస్తే అనుకున్నంత రేంజ్లో భారీ కలెక్షన్లు రాబట్టలేకపోతుందనే ఉద్దేశంతో ఈ విషయాన్ని చాలా సీక్రెట్గా ఉంచారంతా. అందులోనూ జనాలకు అంతగా థ్రిల్లింగ్ ఉండబోదని, తన అభిమాన హీరోని సినిమాలో చంపేస్తారని తెలిస్తే అభిమానులు నిరాశకు గురవుతారని కొంతమంది సినీ ప్రముఖులు మొదటి నుంచి ఈ విషయాన్ని చాలా సీక్రెట్గా ఉంచారు. కానీ బాహుబలి 2 సినిమా మొదటి నుంచి భారీ రికార్డులను సొంతం చేసుకోవడంతో వీరందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సినిమాలో నటించిన టీం మొత్తం రాజమౌళి విజువల్ గ్రాఫిక్స్తో రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఒక్క ఇండియాలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో కూడా ఈ సినిమా మొదటి రోజు నుంచి రికార్డులను తిరగరాసేస్తూ దుమ్ము రేపేస్తుంది. బాహుబలి 2 విడుదలైన నాటి నుండి 9వ రోజు నాటికి ఈ సినిమా 1000 కోట్ల క్లబ్లోకి చేరిపోయింది. ఇండియన్ వైడ్గా 800 కోట్లను సాధిస్తే ఓవర్సీస్లో 200 కోట్లను కలెక్ట్ చేసి టోటల్గా వరల్డ్ వైడ్ 1000 క్రోర్స్ను కలెక్ట్ చేసిన మొదటి ఇండియన్ సినిమాగా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. దీంతో తెలుగు సినిమా స్టామినా ఏంటనేది మరోసారి ప్రూవ్ చేసుకున్నట్లయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. విలువైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం ఎల్ఆర్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి.